హలో అందరికీ. ఈ ఆకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దీన్నైతే మేము అరటిమాడి ఆకు అంటాము. పల్లెల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తది. ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా దొరుకుతది కాబట్టి అస్సలు పట్టించుకోరు. కానీ చాలా విలువైంది. దీనివల్ల ఆరోగ్యానికైతే చాలా మంచి ఉపయోగాలైతే ఉన్నాయండి. ఫస్ట్ ఆకునైతే నీట్‌గా వాష్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి తిరగమాతకు వేశాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకొని సాల్ట్, పసుపు వేసుకున్నానండి. బాగా మగ్గనివ్వాలి వీటిని. తర్వాత పెసరపప్పును కొంచెం వాటర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి. తిరుగువాత మొత్తం బాగా మగ్గిన తర్వాత ఈ పెసరపప్పు అంతా అందులో వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఉంచి ఇది కలుపుకుంటూ ఉండాలి. మరీ మెత్తగా కాకోకుండా, మరీ పలుకుగా కాకోకుండా ఉన్నప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే కడిగి పెట్టుకున్న ఆకునైతే అందులో వేసేసి మూత పెట్టేసామంటే ఈ విధంగా మగ్గిపోతుందండి జస్ట్ 1 మినిట్‌లో. తర్వాత అంతా మిక్స్ చేసుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసామంటే కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా, అన్నంలోకైనా సూపర్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.